ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రాసెస్ కావాల్సిన టెక్నాలజీ యంత్రాలు చెప్తున్నారు కదా, ప్రాసెస్ మనకు తెలిస్తే చెప్పాలని. ఇంతకుముందు చెప్పినట్టు మేడం, ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెసింగ్ గురించి ప్రాసెసింగ్ తెలవాలంటే మనము ఒక చిన్న ఫస్ట్ మన సౌమిని గారు చెప్పారండి, ఒక విజిట్ ఒకటి తీసుకోవాలి, ఎక్స్ప్లోజటరీ విజిట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళి మా ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే మా ఇన్స్టిట్యూట్కి రావచ్చు, మా ఆర్గనైజేషన్లో కూడా పెద్ద యూనిట్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వచ్చి చూస్తే మీకు ఏంటి మీకు ఐడియా వస్తుంది, ఓహో ఇది చేసుకోవాలా, ఏంటి చెయ్యాలి ప్రాసెసింగ్ అని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకోవాలండి. సౌమిని గారు చెప్పినట్టు ఎంతమంది సీరియస్గా వస్తున్నారు అన్నది మనకు తెలీదు. మాకు ఎవ్రీడే 2, 3, 4 వస్తుంటారు, ఎంక్వైరీ చేస్తారు, వెళ్తారు. సో మా టైం అంతా కూడా దానికి అవుతుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ సౌమిని గారి అది చేస్తున్నది చాలా కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నారు ఆవిడ. ఆ విజిట్ చేస్తే తప్పించి వాళ్ళకి అంత అవగాహన రాదు. ప్రతి వాళ్ళు ఇవాళ రేపు బయటికి వచ్చి నేను ఫుడ్ ప్రాసెసింగ్ చేసేసేయాలి, అది ఒకటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ అవసరం, 100% ట్రైనింగ్ కావాలండి. ట్రైనింగ్ కావాలంటే దానికి ముందు మీరు వచ్చి ఒకసారి అంతా చూసుకొని ఒక మాట్లాడితే మీకు దేంట్లో కావాలని మేము సలహాలు ఇస్తాం. అలా కాదండి ఇది చేసుకుంటే మీకు బాగుంటుంది, లేకపోతే ఒక ప్రోడక్ట్ చేయండి, వాళ్ళ ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మేము వాళ్ళకి సలహాలు ఇస్తాం. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకున్నాక మీరు నిజంగానే ఫుడ్ ప్రాసెసింగ్ అనగానే గవగవచ్చు, ఓహో ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ ఇండస్ట్రీ అనేసరికి 50% ప్రాఫిట్స్, లేకపోతే మనకి రాగానే ప్రాఫిట్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు. దాంట్లో తప్పు లేదు, వస్తాయి కానీ మెల్లిగా వస్తాయి. అదొక్కటి మీరు కొంచెం ఆలోచించుకొని దాంట్లో అడుగు పెట్టాలని నేను ఎవరికైనా కొంచెం ముందుగా చెప్తున్నాను. బట్ 100% అండి ఫుడ్ ప్రాసెసింగ్లో ప్రాఫిట్స్ ఉన్నాయి, లేవని కాదు. సౌమిని గారు చెప్పినట్టు మన ఉత్సాహం మీద, మన ఏంటంటారు ఇంట్రెస్ట్ మీద మనం ఎంత చేయగలిగితే అంత ఉంది. సో మేడం షీ ఈజ్ రియల్లీ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. అలాగే సో ఎవరైనా సరే చెయ్యాలంటే ఉత్సాహం ఉంటే తప్పకుండా దాంట్లో పైకి వస్తారండి. అండ్ దానికి మా లాంటి వాళ్ళు మేము చాలా మంది ఉన్నాము. ఒక సజెషన్ ఏంటంటే ఒక్క దాంతో మొదలు పెడితే బెస్టా స్టార్టింగ్ లో, లేకపోతే అన్ని కలిపి చేయొచ్చు అంటే రకరకాలు ఉన్నాయి కదా? నేను ఇందాక చెప్పినట్టు రకరకాలు ఉన్నాయండి. నా అదే ఎక్స్పీరియన్స్లో మేము ఇప్పటిదాకా వచ్చిన వాటిలో చూసిన దాంట్లో ఒక ప్రోడక్ట్ తోటి మొదలు పెట్టుకుంటే, ఒక ఇంట్రెస్ట్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ఏది ఉంది, ఒక ప్రోడక్ట్ తోటి మొదలుపెట్టి దాన్ని మార్కెట్ సర్వే చేసుకొని మీరు మొదలుపెట్టాక ఆ తర్వాత మీకే తెలిసిపోతుంది దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి అని చెప్పి. ఆ తర్వాత మీరు చాలా డైవర్సిఫై అయిపోవచ్చు. డైవర్సిఫై అవి మెనీ ప్రోడక్ట్స్ తోటి మీరు చేసుకోవచ్చు. యాజ్ పర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రోడక్ట్, ఒక లైన్ ఆఫ్ ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్, వన్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ తోటి వెళ్ళి, ఇప్పుడు ఫ్రూట్స్ అన్నారనుకోండి, ఫ్రూట్ జెల్లీస్ ఉన్నాయి, ఫ్రూట్ జెల్లీస్లో ఒక మామిడితోటే మొదలు పెట్టమని నేను చెప్పాను. అన్ని ఫ్రూట్స్ తోటి ఫ్రూట్ అది లేదు. వెజిటేబుల్స్ అంటున్నారు, డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్లో మీరు వెళ్ళండి, ఆర్ పౌడర్స్లో వెళ్ళండి. సో అలాగే ఏదో ఒకటి చేసి ఆ తర్వాత మీరు డైవర్సిఫై చేసుకుంటే, ఎందుకు అంటే మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఒక్క ప్రోడక్ట్ తోటి ఇన్వెస్ట్మెంట్ ఈస్ లెస్ అండ్ యుల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్. అండ్ అందుకని చెప్పి వన్ ప్రోడక్ట్ తోటి మొదలు పెట్టుకొని ఆ తర్వాత డైవర్సిఫై చేసుకుంటే మంచిదని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 1 district 1 product అని మొదలెట్టారండి. ఆ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఎందుకు అని అంటే ఒక ప్రోడక్ట్ మన కమోడిటీ కూడా మీరు చూసుకుంటే, అంటే మీరు వరి పండే చోట తీసుకెళ్లి కందులు పండిస్తే పండదు. సో అందుకని ఎక్కడైతే ఎక్కువ కమోడిటీ, ఎక్కడ పంట పెరుగుతుందో అక్కడ వాటి మీద ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టించాలి అనేది గవర్నమెంట్ చేసే ప్రయత్నం కూడా. అలాగే మనం ఇప్పుడు సంఘాలు, సంస్థలు ఇవన్నీ కూడా ఎందుకనంటే మేము FPOs చేసినప్పుడు కూడా 3 commodities తీసుకున్నాం. ఎందుకు 3 seasons, మాక్సిమం 2 seasons మనకి రబీ, ఖరీఫ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి మనకి నీరు ఉంటే కనుక సమ్మర్ క్రాప్ కూడా వేస్తాం. అందుకని 3 crops అన్ని తీసుకున్నాం. ఆ FPOsలో కూడా మేజర్ కమోడిటీ ఏది, దాని మీద ఫస్ట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత సెకండ్ కమోడిటీ ఏంటి, ఎక్కువ అంటే కమోడిటీ అని అంటే ఎక్కువ శాతం రైతులు, అక్కడ ఉన్న రైతులు ఏవి పండిస్తున్నారు అనే దాని మీద. సో ఇట్లా మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. మీరు ఇండివిజువల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కూడా మీరు వచ్చి మా దగ్గర ఎప్పుడైతే మమ్మల్ని మీట్ అవుతారో, మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం దాన్ని.
ఇట్స్ నాట్ లైక్ వన్ ప్లేస్ వన్ ప్రోడక్ట్ అనేది కాకుండా ఇప్పుడు ఒక దాంతో ఎఫర్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఉత్సాహం ఉంటుంది. కోట్లు ఒకసారే పెట్టేసేసుకుని దాని మీద అంటే స్తోమత ఉంటే ఎస్ ఐ కెన్ డూ. ఇప్పుడు గ్రాంట్ సిస్టమ్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు కదా అని ఎవరు ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయొద్దు. మీకు ఎందుకనంటే ఫస్ట్ సబ్సిడీ కూడా మీరు పెట్టిన తర్వాతే బ్యాక్ ఎండ్ సబ్సిడీ వస్తుంది 3-4 సంవత్సరాల తర్వాత. సో సబ్సిడీ ఉందని ఇండస్ట్రీ కాదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్సిడీ ఈజ్ అ బై ప్రోడక్ట్ అండ్ ఈజ్ అ అడిషనల్ బెనిఫిట్ అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని మేము ముందుకు రమ్మని కోరుతాం.